12 సంవత్సరాల తెలంగాణ, 10 సంవత్సరాల తెలంగాణ ఓవైపు, 2 సంవత్సరాల తెలంగాణ ఓవైపు. జనాలు అదే అనుకుంటున్నారు, ఇప్పుడు అదే అనుకుంటున్నారు. ఒక సంక్షేమం బాట నుంచి ఈరోజు మళ్ళీ ఎడ్యుకేషన్, ఈరోజు విద్యార్థుల నుంచి మొదలు పెట్టుకుంటే వయోవృద్ధుల్లాగా కూడా మళ్ళీ ఏదో కోల్పోయిన ఒక బాధ అయితే కనిపిస్తూ ఉంది. మీకేమనిపిస్తుందండి? స్పష్టమండి. అన్ని వర్గాలు, తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల నుంచి కూడా ఓ బాధ, ఓ దుఃఖం స్పష్టంగా కనబడతాం. ఓకే. అటు అన్నం పెట్టే అన్నదాత రైతన్న యాసంగి వరి నాట్లు వేసుకుంటున్నాడు. రైతు భరోసా ఇంతవరకు అందలేదు. ఓకే. అలాగే ఎరువుల కోసం నానా అగచాట్లు పడుతున్నాడు. తీవ్రమైనటువంటి ఎరువుల కొరత ఉన్నది. అనేక ఇబ్బందుల్లో వ్యవసాయ రంగం కూనరిల్లుతా ఉంది. మరి తానివ్వాల్సినటువంటి రైతు భరోసా ఇవ్వకపోవడమే కాకుండా రైతుకు బాకీ పడ్డటువంటి బోనస్, సన్నవడ్ల బోనస్ కూడా ఇంతవరకు పూర్తిగా చెల్లించలేదు. యాసంగి సన్నవడ్ల బోనస్ అయితే ఎగవేసిండు. మరి వానాకాలం సన్నవడ్ల బోనస్ ఇంతవరకు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. ఇట్లా అటు వ్యవసాయ రంగం కానీ, ఇటు నిరుద్యోగులు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పేసి మాట ఇచ్చి ఆ మాట తప్పి 5-6 వేల ఉద్యోగాల కంటే కూడా ఎక్కువ ఇయ్యలేనటువంటి స్థితి. అటు నిరుద్యోగులు నిన్న ర్యాలీలు చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. అటు నిరుద్యోగులు కానీ, అటు గురుకులాలు 1000కి పైగా గురుకులాలను స్థాపించి మరి విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు ఇవాళ మరి ఆ గురుకులాల్లో పిల్లలకు నాణ్యమైనటువంటి పట్టెడు అన్నం పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం. ఏ ఒక్క రంగం చూసినా అటు అవతాతలకు 2000 కాదు 4000 ఇస్తానే, అది లేదు. ఏ రకంగా చూసినా ఇది విఫల పాలన, పాలన చేతగానితనము, అసమర్థత స్పష్టంగా ప్రజలకు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే కాకుండా ఏదైతే ఉద్యమం చేసినామో తెలంగాణ సాధనలో ప్రధానంగా నీళ్ల కోసం, నీళ్ల వనరు తరలించి నిధులన్నీ మళ్లించి తెలంగాణ బ్రతుకుల్లో తెగమట్టి కొట్టిన ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసినటువంటి అమరులకు జోహాలు చెప్పుకొని పాటలు పాడుకున్నాం మనం. చుక్క నీరు లేని చూడు తెలంగాణ, చుక్క నీరు లేని దానా అని చెప్పేసి అందశ్రీ గొంతెత్తిండు. గోదారమ్మ తెలంగాణను గొడ్రాలిని చేసి పోయిందమ్మ, అమ్మ తెలంగాణమ్మ ఆకలి కేకల దానమా అని గద్దర్ విలపించు. ఆ దుఃఖం నుంచి మరి కేసీఆర్ గారు అదంతా చూసిన వాడుగా ప్రధానంగా నీళ్లు నిధులు నియామకాలు అయితే నీటి వనరుకు సంబంధించి వెంటనే తక్షణం రాష్ట్ర ఏర్పాటు, ఆయన పోరాట ఫలితంగా ఆయన నాయకత్వ సాధనలో లక్షలాది మందిని వెనుక నడిపించి రాష్ట్రం సాధించిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో ప్రథమ ప్రాధాన్యతగా నీటి వనరుకు సంబంధించి ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పూడికతీత, నీటి హక్కులకు సంబంధించిన పోరాటము ఇదంతా సాగింది. ఈ కాంగ్రెస్ 2 సంవత్సరాల్లో నీళ్ళేంటో తెలియదు, నీళ్ళకి సంబంధించిన లెక్కలు పత్రాలు తెలియదు, బేసిన్లు తెలియదు, బేసిక్స్ తెలియదు. దుర్మార్గమైనటువంటి అవగాహన రాహిత్యమా అని కూడా అనుకోలేమండి. అవగాహన రాహిత్యం అని కూడా అనుకోలేం. మరి బాబుకు నీటి హక్కును దారాదత్తం చేస్తున్నటువంటి గురువుకు నీటి హక్కును దారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సారీ ఫర్ ఇంటరప్ట్. 10 ఏళ్ళు అయింది తెలంగాణ రాష్ట్రం, 12 ఏళ్ళ దగ్గరికి వచ్చింది తెలంగాణ రాష్ట్రం. ఆయన పని ఏదో ఆయన చేసుకుంటున్నాడు చంద్రబాబు. ఇంకా కూడా చంద్రబాబు మీద పడేసడం వల్ల ఏంటి మన ఇక్కడ ఇంకా కూడా తెలంగాణ మీద, అంటే బాబుకు తెలంగాణ మీద కోపం పోలేదా, లేకపోతే తెలంగాణ ప్రజలకు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి బాబు మీద కోపం పోలేదా అంటే ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలకు కోపం అని కాదండి, తెలంగాణ అయిపోయింది, రాష్ట్రం సంబంధించి విడిపోయింది. ఇంకా కూడా మళ్ళీ బాబుకు సంబంధించి అంటే ఆయన ఈడే కావాలని వేలు పెట్టే ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే మీరు కావాలని చెప్పేసి ఆయన డ్రాప్ చేస్తున్నట్టు? ఆయన వేలు పెట్టడం కాదండి, వేరు పురుగై చేర్చాలని చూస్తున్నాడు. వేలు పెట్టడం కాదు, ఇక్కడ వేరు పురుగై చెరచాలని చూస్తున్నాడు. దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారిని ప్రయోగించింది ఎవరు అనుకున్నారు? రేవంత్ రెడ్డి అనే విష ప్రయోగం తెలంగాణ మీద చేసి చంద్రబాబు కదా. ఎక్కడి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్పష్టంగా చెప్పిండ్రు కదా, రాజగోపాల్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిండ్రు కదా, ఆయన పిసిసి కొన్నారు అని చెప్పేసి. ఎక్కడవండి మరి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ద్రోహులు ఇచ్చినవి కాదా? ఆయన దగ్గర డబ్బులు. కాంగ్రెస్ కల్చర్ ఏంటి? కరప్టెడ్ కదా, స్కాములు కదా. ఎవరు మూటలు ఇస్తే, ఎవరు డబ్బు సంచులు ఇస్తే వాళ్ళకి పదవులు కట్టబెట్టే సంస్కృతి. ఇక్కడ సీనియర్లు లేక కాదు, అందులోనే కాంగ్రెస్లోనే జెండా బట్టి కాంగ్రెస్లోనే వృద్ధులైనటువంటి కురువృద్ధులు లాంటి నేతలు ఉన్నారు, సమర్థ నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి అప్పుడే వచ్చినటువంటి ఈ జూనియర్, రాజకీయంగా చూసినా, వయసు పరంగా చూసినా, ఏ రకంగా చూసినా ఒక జడ్పీటీసీ స్థాయి వ్యక్తిని, ఒక ఎంపీ స్థాయి వ్యక్తికి మరి అది
కట్టబెట్టి మరి చూసినాం కదా ఈ ముఖ్యమంత్రి ఎట్లా అయిండ్రు, ఇదంతా సీట్లు ఎట్లా సాధించుకోగలిగినరు, ఎక్కడి నుంచి నిధులు సమకూర్చుకోగలిగినరు అంతా చూసినటువంటిదే కదా. దీన్ని బట్టి స్పష్టం అవుతుంది కదా చంద్రబాబు ప్రమేయం లేకుండా ఇది జరుగుతలేదు. తెలుగుదేశంగా తానోడి తెలుగుదేశంగా ఇక్కడ కనీసం కాలు కాదు కదా వేలు పెట్టే అవకాశం కూడా ఆయనకు లేదు. కాలు కాదు కదా వేలు పెట్టే అవకాశం కూడా తెలంగాణలో చంద్రబాబుకు లేదు. ఇంకా ఆయన వేషం మార్చి రూటు మార్చి తన ప్రతినిధిని కాంగ్రెస్కు పంపించి ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటున్నారా మీరు? ఇది 100% తెలుగుదేశం ప్రభుత్వం, ఇది బీజేపీ ప్రభుత్వం. అటు ఇక్కడ బీజేపీది ఎట్లా అని మీరు అడుగుతున్నా. బీజేపీది ఎట్లా అంటే కేసీఆర్ గారు ఇక్కడ 24 గంటల కరెంట్ ఇవ్వగలిగినరు, ప్రాజెక్టుల నిర్మాణంతో నీళ్ళు ఇవ్వగలిగినరు, అతి స్వల్ప కాలంలో దేశంలోనే నెంబర్ 1గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దగలిగినరు, జాతీయ రాజకీయాల వైపు దృష్టి మళ్లించిండ్రు. మహారాష్ట్రకు పోయినరు, ఇతర రాష్ట్రాలకు పోయినరు, పంజాబ్కు పోయినరు, రైతుల పక్షాన మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానంగా ఆయనకు కొరకరాని కొయ్యగా, మోడీకి కొరకరాని కొయ్యగా మింగుడుబడిన అంశంగా కేసీఆర్ గారు తయారయ్యారు.